పారిశుద్ధ కార్మికులకు కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ లో నిర్వహించే మహాసభకు బయలుదేరుతున్న తరుణంలో నిజాంపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మురికివాడలో పనిచేసే మాకు ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, చాలని జీతాలతో పూట గడుపుతున్నామని, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా మా జీతాలు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చటి ఏ వస్తువులు కానీ పోయి మాకు ఇచ్చిన జీతం అంటే కట్టుకునే సబ్బులు లేవు, డ్రెస్సులు కూడా కరెక్ట్ వస్తుంది. ఇవి మాకు అచ్చటి వస్తువులే పంపుతారు. ఇలా ధరణ పోదామంటే అరెస్ట్ చేసింది. జీతాలు పెంచాలి, ఇట్లా చేసిన దానికైనా మాకు ఈ జీతం సరిపోతుంది అట్లా అని కోరుతారు. 10 రోజుల ఖర్చుకుంటూ సరిపోతలేదు. ఇప్పుడు తినాలన్నా ఇప్పుడు ఈ పనికి ఒక చికెన్ తెచ్చుకోవాలి తినాలన్నా, మటన్ తెచ్చి ఈ పని చేసే వాళ్ళు చికెన్ తినాలి, మటన్ తినాలి, రోజుకు 2 సార్లు కనీసం తెచ్చుకొని తినాలి. ఆ హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆ తగిన జీతం ఊరికే మాకు వస్తలేదు కాబట్టి మేము స్ట్రైక్ పోతున్నాం. మాకు తగిన వేతనం ఇవ్వాలని.